ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అనంతపురం నుంచి వింధ్య రాస్తున్నారు. గర్భవతులు ఏ దానాలు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భాన్ని ధరించిన ఆమెని గర్భవతి అంటారు. వీళ్ళు ఏదైనా కానీ దానాన్ని కానీ చేసినట్టయితే లోపల ఉండేటటువంటి సంతానానికి ఇబ్బంది కలుగుతుందనే ఒక విధమైన లౌకికమైన సంప్రదాయం లోకంలో రాజ్యం చేస్తోంది. కానీ నిజానికి గర్భాన్ని ధరించినటువంటి ఆమె నిరంతరం లలితా సహస్రనామాన్ని పఠనం చేస్తూ 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 కానీ ఉంటే ఆమెలో చెప్పలేనటువంటి శక్తి ప్రవేశిస్తుంది. ఆమె మరొకరికి ఇయ్యడం కాదు, తాను తనలోనికి శక్తిని నింపుకునేటటువంటి స్థితిలో ఉండాలి. ఎవరైనా తనకంటే పెద్దలైనటువంటి ఏ సీమంతినులు ముత్తైదువులు కానీ వచ్చినట్టయితే వాళ్ళకి నమస్కరిస్తే చాలు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వచనాన్ని తాను తీసుకోవాలి. శాస్త్రం చెప్పిన విధానం ప్రకారం అయితే అందరూ ఇచ్చేటటువంటి వాటిని స్వీకరించే కాలమే తప్ప తాను ఇచ్చేటటువంటి కాలం ఇది కాదు. ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టుగా మాంత్రికమైన శక్తిని, యాంత్రికమైన శక్తిని, తాంత్రికమైన శక్తిని తన లోనికి తాను తీసుకుంటూ ఉండాలి. ఆవిడ మాంత్రికమైన శక్తి అంటే, అమ్మాయి నీకు సుఖంగా కాన్పు కలిగేందుకుగా నేను 11 సార్లు లలితా సహస్రనామాల్ని రోజు పారాయణం చేస్తూ 11 రోజుల లలితా సహస్రనామ పారాయణ శక్తిని నీకు మాంత్రికంగా అందిస్తాను. అది 2. యాంత్రికంగా ఇంట్లో ఉండేటటువంటి యంత్రాలు కొన్ని ఉంటాయి. హనుమద్ యంత్రం కానీ, అమ్మవారి యంత్రం కానీ, శంకరుడికి సంబంధించిన బీజాక్షరాలు ఏర్పాటు చేయబడ్డ యంత్రాలు కానీ ఉంటూ ఉంటాయి. ఆ యాంత్రికమైనటువంటి పూజను చేసి, ఇదిగోనమ్మా 5 రోజుల పూజను నేను చేయగలను, నీకోసం చేసి ఆ శక్తిని ఇస్తున్నాను, అలా అయ్యారు. అలాగే తాంత్రికం, నీకు ఏ విధమైనటువంటి గర్భదోషము లేకుండా ఉండేందుకని నీ ఇంట్లోకి వచ్చేటటువంటి సందర్భంలో అందరి దృష్టి దోషము నీకు పడకుండా ఉండేందుకని ఇదిగో బూడిద గుమ్మడికాయ పూష్టిక అంటారు దాన్ని అక్కడ వీధిలో ఏర్పాటు చేస్తాం. చాలా పెద్దగా ఉందే గర్భం ఇట్లా లోపల అనుకుంటూ ఉంటారు. కొంతమంది వచ్చి అనవసరమైనటువంటి మాటలన్నింటినీ చెప్పి కాన్పు అనేసరికి ఎవరెవరికి కాన్పు కష్టంగా జరిగిందో వాటిని చెప్పి భయపెట్టేస్తుంటారు. అట్లాంటి స్థితి రాకుండా ఉండేందుకు పూష్టిక బూడిద గుమ్మడికాయకి ఆ పసుపు కుంకుమని రాసి ఎవరొచ్చినా దృష్టి దాని మీద పడేలా చేస్తారు. అది తాంత్రికం. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఈమెకి అందరూ ఇవ్వాలి తప్ప ఈమె ఎవరికో ఇవ్వడం మాత్రం సరికాదు. తాను ఏది తీసుకున్నా లోపల గర్భంలో ఉండే శిశువుకే. తాను అందరి దగ్గర నుంచి మాంత్రిక తాంత్రిక యాంత్రికమైనటువంటి ఫలితాలని ఫలాలని తీసుకున్న లోపల శిశువుకే. ఏ ఆశీర్వచనాన్ని పెద్ద ముత్తైదువుల దగ్గర నుంచి తీసుకున్న లోపల ఉండే శిశువుకే. అంచేతనే పెద్దలు చెప్పింది, నువ్వు ఇవ్వకమాయి వాళ్ళు ఇచ్చేటటువంటి వాటిని స్వీకరించు అని. మరైతే రుణం వచ్చేస్తుంది కదా, రుణగ్రస్త విధానం నుంచి రుణ విముక్తి ఎప్పుడు అని. అంచేతనే పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే, కాన్పు అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి కూడా శిశువు కలిగాడనే యథార్థాన్ని తెలియచేసేందుకు వీలుగా ప్రత్యేకంగా కానుకల్ని పంపించేవారు. కుంకుమ, అలాగే నలుగు, ఓ అరటిపండు, ఓ చిన్న గిన్నెతో నూనె, ఇవన్నీ ఏర్పాటు చేసి పంపుతూ ఉండేవారు. రోజుకు ఒక్కోటి చొప్పున 7 రోజుల పాటు ఇయడం అనేది ఒక విధానంగా ఉంటూ ఉండేది. ఎంత గొప్ప ఆచారమో. వాటిని కానీ పాటిస్తూ ఉన్నట్టయితే పక్క వాళ్ళందరికీ కూడా సంతానం కలిగింది ఈమెకి అనే విషయం తెలియడంతో పాటు చక్కగా అమ్మాయి సంతానాన్ని కంది దృష్టి దోషం లేకుండా ఉంటే బాగుండుననే ఊహ వస్తుంది. అంతకుముందు తాను తీసుకున్నటువంటి రుణంగా ఏదైతే ఉందో ఆ రుణ విముక్తి విధానము ఏర్పడుతుంది. ఆ సంప్రదాయాన్ని పాటించడం